సినిమాలో హీరోలాగా ఉంటాం మనము. ఏమో సార్ నాకు కనపడదు సార్, కనపడదు, వినపడదు. పోనీ మీ కార్యకర్తలన్నా చూసుకుంటున్నావా? నీ జెండా మోసిన కార్యకర్తల్ని నీ కోసం అహోరాత్రులు మోటార్ సైకిళ్ళు తాకట్టు పెట్టి తల్లిదండ్రులకు చెప్పకుండా వేలు లక్షలు ఖర్చు పెట్టి నాశనం అయిపోయినటువంటి కార్యకర్తలను ఏమన్నా చూస్తున్నావా? ఎవరిని చూస్తున్నావు, ఎవరిని ఉద్దేశిస్తున్నావు అంటున్నా. ఏదో హెలికాప్టర్ మేము ఎక్కించుకోలేదని ఏడుస్తున్నామని మళ్ళీ ఏదో డైలాగ్ చెప్పడం తప్పితే, మీరు మీ ఫ్యామిలీ మీ పిల్లలు ఎక్కి తిరగటం తప్పితే ఏముంది? ఎవరిని చూస్తున్నారని అడుగుతున్నాను. మళ్ళీ చెప్తాడు ఆయన, నారా చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది, ఈ ఆర్థిక వ్యవస్థను ఆయన మాత్రమే నడపగలడు, నాకు నడపటం చేత కాదు, నాకు పోరాటం చేత. ఓ అబ్బా చాలా పోరాటం చేస్తున్నాం సంవత్సరం నుంచి. ఏం పోరాటం చేస్తున్నాం? కాదు సార్, పవన్ కళ్యాణ్ గారు ఏం పోరాటం చేశారు? ఏ వ్యవస్థ మీద? ఇవన్నొద్దు. మీరు మంత్రి, పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, ఈ రెండింటికి మీరే కదా, మీరు మంత్రి కదా. మీరు మంత్రిగా ఉన్నటువంటి ఆ శాఖలో ఏ రోజన్నా ఆ శాఖలో విషయాలను ఏమన్నా పట్టించుకున్నారా మీరు? ఆ శాఖ గురించి సమీక్ష చేశారా కనీసం? పర్యావరణం కూడా మీరే, పర్యావరణం కూడా మీరే కదా. ఏం సమీక్ష చేశారని అడుగుతున్నాను. ఎక్కడ చేశారు? ఇవాళ సంవత్సర కాలంగా పంచాయతీలకు రావాల్సినటువంటి 2 క్వార్టర్లు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తే 15వ ఆర్థిక సంఘం నిధులు 1 క్వార్టర్ 1600 చిల్లర, 1 క్వార్టర్ 1100 చిల్లర, అంటే వెరసి 2700 నుంచి 2800 కోట్ల రూపాయలని నీ నరకాసుర ప్రభుత్వం, నీ సైకో ప్రభుత్వం అడ్డగోలుగా వాడుకుంటే జమ చేయకుండా పోరాటం చేశారా? నీ ప్రభుత్వం మీదే నోరు చేర్చి అడిగారా? ఆఖరికి పంచాయతీ సాధారణ నిధులు అంటే పంచాయతీలో ఉండేటువంటి కాపరాలు ఉండేటువంటి వారు చెల్లించినటువంటి ఇంటి పన్ను ద్వారానో ఇంకొక ద్వారానో లేదా ఇసుక సేనరేజ్ ద్వారా వచ్చినటువంటి పంచాయతీ జనరల్ ఫండ్ సంవత్సరం నుంచి ఖాతాలు మొత్తం సీజ్ చేసి అట్టి పెడితే, సిఎఫ్ఎంఎస్ ఖాతాలన్నీ కూడా సీజ్ చేస్తే మీరు పోరాడారా? మీరు మాట్లాడారా? ఒక్కరోజన్నా ఏ పంచాయతీ సర్పంచ్ ఒక్కడన్నా మా పార్టీ వద్దు, నీ జెండా మోసిన సర్పంచులు ఉన్నారు కదా, ఆయనన్నా ఒక్కడన్నా పిలిచి ఏంటి అసలు ఏం జరుగుతుందా సర్పంచ్, మన ప్రభుత్వం బాగుందా, నిజంగానే మంచి పరిపాలన, ఒక్క సర్పంచ్ని కానీ ఒక్క ఎంపీటీసీ మెంబర్ కానీ ఒక్క జడ్పీటీసీని కానీ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళన్నా కనీసం అసగనుకున్నారా? సివిల్ సప్లైస్ పరిపాలన మీ దగ్గరే ఉంది కదా, మీ శాఖ. ఇవాళ ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? నిన్న తిరుపతిలో చూశారు, తేపకి అంటే మనిషికి అంటే కేజీకి 280 గ్రాములు తొక్కేస్తంటే, మింగేస్తంటే, పందికొక్కుల్లాగా మేసేస్తంటే ఏ నీ శాఖ ఇది? పాపం ఆవిడెవరో ఆడపిల్ల కాబట్టి ఆవిడ శాఖ లాక్కుంటానంటావు, మాట మాట్లాడితే హోంశాఖ నేను లాక్కుంటానంటావు. సివిల్ సప్లై శాఖ నీ చేతిలోనే ఉంది కదా. రాష్ట్రంలో మేమున్నప్పుడు ఏమన్నా బస్తాల్లోనో లేకపోతే చిన్న చిన్న మోపెట్ల మీద దొరికేయం మామూలు బియ్యం. ఇవాళ షిప్పులు దొరికేస్తున్నాయి కదా నీ గవర్నమెంట్లో. ఈ రోజుకి ఆగట్లేదు కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడి దగ్గర కేజీకి 280 గ్రాములు ఎత్తేస్తంటే, బొక్కేస్తంటే ఎందుకు మాట్లాడవు? ఏ పోరాటం చేయవా? దాని మీద పోరాటం చేయరా అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు. సనాతని ఏంటిదండి ఇది ఆయన చెప్పాడు, నోరు తిరగదాన్ని చదువుకున్నాడు. చిన్నప్పుడు చదువుకుంటే ఈ బాధలు ఉండే కదా. తెలుగు తప్పితే మనం కూడా ఇంగ్లీష్ మాట్లాడేవాడు. అన్అపాలజెటిక్గా ఏంటో చెప్పాడు ఆయన, అన్అపాలజెటిక్గా సనాతని ఏదో చెప్పాడు కదా ఆయన.
లడ్డూలో కలిసిందో కలవలేదో తెలియనటువంటి అది వెజిటబుల్ ఆయిలా లేదా పంది మాంసం కొవ్వా తెలియకుండానే మీరు కాషాయ బట్టలు కడుక్కుని దొరకగూడి అమ్మవారి మెట్లన్నీ కడిగేశారు కదా. ఇవాళ రాష్ట్రంలో మీ నరకాసుర ప్రభుత్వం, మీ సైకో ప్రభుత్వం దేవాలయాల దేవుడి భూములన్నింటినీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవుడి భూమిలో ఉన్నటువంటి ప్రతి సెంటుని